ఫ్రెండ్స్, ఒక మంచి సాయిల్ మిక్స్ చూద్దాం ఈరోజు. ఇది సమ్మర్లో బాగా పనిచేస్తుంది అనమాట. సాయిల్ స్పంజ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఏవైనా ఎక్కువ ఫర్టిలైజర్ అయితే కూడా ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. ఈ సాయిల్ మాత్రం అన్ని ప్లాంట్స్కి బాగుంటాయి. ఎక్కువగా అయితే పాట్స్లో వాడే సాయిల్ ఉంటుంది కదా, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇది పోరస్ కూడా ఉంటుంది అనమాట. ఈ సాయిల్ అంటే ఎయిరీ ఉంటుంది. మంచి సాయిల్ కండిషనింగ్ చేస్తుంది అనమాట ఎన్నో ఇయర్స్ వరకు కూడా. సో రూట్ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది అనమాట. పాట్లో చూడండి ఎంత బాగా సెట్ అయిందో. రూట్ సిస్టమ్ చూడండి ఎంత బాగుందో. అసలు స్పంజ్ లాగా ఉంది ఈ ప్లాంట్ అయితే. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. సాయిల్ మట్టే కనిపించట్లేదు, మంచి రూట్ ఫార్మేషన్, స్పంజ్ లాగా ఇలా మెత్త మెత్తగా ఉందన్నమాట. చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ప్రతి ఒక్క వేరు కూడా హెల్దీగా గ్రోత్ అయింది. ఈ మెయిన్ రూట్ చూడండి, ఇది మెయిన్ రూట్ అనుకుంటాను, వైట్ కలర్ లో కనిపిస్తుంది. మిగతా ఇవన్నీ కూడా చిన్న చిన్న రూట్స్ అనమాట. మన సాయిల్ ప్రిపరేషన్ అలా చేయటం వల్ల అండ్ లేయరింగ్ ఆఫ్ సాయిల్ అలా చేయటం వల్ల ఈ రూట్స్ ఇంత బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఈ సాయిల్కి మనం ఫస్ట్ యూజ్ చేసేది ఏంటంటే, ఇది ఉంది కదా, ఇది బొగ్గు అనమాట. బొగ్గు అంటే మనం కట్టెలతో చేసిన బొగ్గు. ఇది నార్మల్ బొగ్గు అంటే రాక్షస్ బొగ్గు కాదు, ఇది కట్టెలతో చేసిన బొగ్గు. ఇలా పోరస్గా ఉండాలి చూడండి. అంటే మంచిగా బొగ్గు తయారైపోయి ఉండాలి, బూడిదిగా ఉండకూడదు. బొగ్గు తయారైపోయి ఉండాలన్నమాట. ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మన మొక్కలకి మంచి సాయిల్ కండిషనింగ్ చేస్తుంది అనమాట ఎన్నో ఇయర్స్ వరకు కూడా. సో ఇది మనము బొగ్గు వాడుతున్నాము. అయితే ఈ బొగ్గు మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి. ఇలా బూడిదలాగా చేసుకున్నా పర్లేదు, చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా పర్లేదు. ముక్కలు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వాడేది ఏంటంటే, ఇది కంపోస్ట్ సాయిల్ అనమాట. ఈ కంపోస్ట్ సాయిల్ మనం ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ అంటే వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్, ఎగ్ షెల్స్, ఇవన్నీ కూడా దీంట్లో వాడుకున్న కంపోస్ట్ సాయిల్ అనమాట. హోమ్ మేడ్ కంపోస్ట్ సాయిల్. దీంట్లో అర్త్వామ్స్ చాలా బాగా పెరిగాయి. ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే డ్రై చేసేసాము. టోటల్గా డ్రై చేసేసి ఈ కంపోస్ట్ పక్కన పెట్టుకున్నాం అనమాట. ఈ కంపోస్ట్లో ఈ బొగ్గు ఉంది కదా, బొగ్గు పౌడర్ చేసి పెట్టుకున్నాము. మరీ పిండిలా కాకుండా కొంచెం ఇలాగా గ్రాన్యుల్స్ లాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ బొగ్గు పొడి మహా అంటే ఒక 10% అలా వేస్తున్నాను కొంచెం సాయిల్లో. ఇది కంపోస్ట్ సాయిలే, మామూలు సాయిల్ కాదు, కంపోస్ట్ సాయిల్. కంపోస్ట్ సాయిల్ ఎందుకు వాడుతున్నానో కూడా చెప్తాను. ఈ సాయిల్లో ఈ బొగ్గు పౌడర్ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఈ కప్లో వచ్చేసి కోకోపీట్ అనమాట. సమ్మర్ సాయిల్ వాడుతున్నాం కాబట్టి కోకోపీట్ వాడుతున్నాను. ఈ కోకోపీట్ ఉంది కదా, ఇది కూడా వేసేస్తాను అనమాట. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్లాంట్స్కి బెనిఫిట్ అయ్యే సాయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ 3 కలిపాం కదా, కలిపిన తర్వాత ఈ సాయిల్ని మనము బయోచార్ చేస్తున్నాం అనమాట. బయోచార్ ఎలా చేయాలంటే, ఈ ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా, లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం ఏదైతే వాడుకుంటామో అవన్నీ కూడా ఈ సాయిల్లో కొంచెం కలిపేయాలన్నమాట. లిక్విడ్ ఫర్టిలైజర్స్, ఏది లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నా వాడుకోవచ్చు. ఎక్కువగా ఎన్పికే ఉన్నాయి, కాల్షియం ఉన్నాయి, అలాంటి ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాడుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా ఈ సాయిల్లో కొంచెం కలిపేయాలన్నమాట. తడిపేసేయాలి ఈ సాయిల్ని. తడిపేసిన తర్వాత ఈ కంపోస్ట్ వాడాం కదా, ఈ కంపోస్ట్ ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనకు కావాల్సిన మినరల్స్ ఉంటాయి కాబట్టి మంచిగా అది ఫర్టైల్ సాయిల్ అనమాట. ఆ ఫర్టైల్ సాయిల్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసి ఫర్టైల్ చేయాలనంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కలపాలన్నమాట. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కలిపేటప్పుడు మనము ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నా కలపవచ్చు. ఎన్పికే ఉన్నాయి, కాల్షియం ఉన్నాయి, మన బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ, సోయాబీన్ కానీ, ఏదైనా కూడా. మొన్న మనం తయారు చేస్తాం కదా సోయాబీన్ ఫర్టిలైజర్, బనానా పీల్ ఫర్టిలైజర్, అలాంటి లిక్విడ్ ఉందన్నమాట. ఆ లిక్విడ్ దీంట్లో వేసేసాను. వేసేసి కలిపేసి ఒక కవర్లో బాగా కలిపేసి కవర్లో వేసేసి మంచిగా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి కవర్ చేసేసి పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత ఒక 1 వీక్ అలాగే ఉంచాలన్నమాట. 1 వీక్ ఉంచితే ఏమవుతుందంటే ఆ బొగ్గు ఉంది కదా, బొగ్గు అంతా ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా అబ్జర్బ్ చేసుకుంటుంది అనమాట.
ఈ ఫర్టిలైజర్స్ అన్నీ ఆ బొగ్గు అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత అది రిటెంట్ చేసుకుంటుంది అనమాట, దాంట్లో దాచిపెట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ప్లాంట్కి కావాలి అన్నప్పుడు రిలీజ్ చేస్తూ పోతుంది అనమాట అది. ఒకవేళ మనం ఫర్టిలైజర్ వేయకపోయినా కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చాం కదా ఇది ఫర్టిలైజర్లో అండ్ కంపోస్ట్లో ఆల్రెడీ మినరల్స్ ఉన్నాయి కదా, అవి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. బొగ్గులో ఏంటంటే పోరస్ ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న ఎయిర్ పాకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో అవి స్టోర్ చేసి పెట్టుకుంటుంది, అవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే మంచి బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో అది ప్లాంట్కి మంచిది. సాయిల్కి ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాక్రోన్యూట్రియన్స్ కూడా మైక్రోన్యూట్రియన్స్ కూడా అవసరమే అనమాట. దాంట్లో ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఎన్పీకే అన్నీ కూడా, ఫాస్ఫరస్, పొటాషియము, కాల్షియము, ఇవి అన్ని మైక్రోన్యూట్రియన్స్ అనమాట. అలాగే మైక్రోన్యూట్రియన్స్ కూడా అవసరమే వాటికి, ఐరన్, మ్యాంగనీస్, కాపర్ అలాంటివి, బోరాను ఇలాంటివన్నీ అవసరమే అనమాట ప్లాంట్కి. ఇవన్నీ కూడా మనము ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుందంటే టైం సరిపోదు మనకి, ప్లాంట్కి ఒక్కొక్క టైంలో ఇస్తే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు బోరాన్ తక్కువైనా కూడా ప్లాంట్లో ఫ్రూటింగ్ సరిగ్గా రాదు, లీవ్స్ సరిగ్గా రావు. అలాగే కాల్షియం కూడా సరిగ్గా లేకపోతే వాటికి ఫ్రూటింగ్ రాదు. సేమ్ ఆల్మోస్ట్ రెండు సిమ్టమ్స్ ఒకేలాగా అనిపిస్తాయి. సో అవన్నీ కూడా కలిపి ఒకేసారి ఇవ్వాలి అని అంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఈ మైక్రోన్యూట్రియన్స్, మ్యాక్రోన్యూట్రియన్స్ అందాలంటే ప్లాంట్ సాయిల్లో ఎక్కువగా అయితే కార్బన్ ఎక్కువగా ఉన్నది ఉంటే బాగుంటుంది అనమాట. కార్బనైజ్డ్ సాయిల్ ఉంటే బాగుంటుంది అనమాట. 1 వీక్ 15 డేస్ అలా అయిపోయిన తర్వాత ఈ సాయిల్ని మనము వాడుకోవాలన్నమాట. ఈ సాయిల్ ఇప్పుడు నేను కొన్ని చిల్లీ ప్లాంట్స్ రీపాటింగ్ చేస్తున్నాను. రీపాటింగ్లో ఈ సాయిల్ని మనం వాడుకోవచ్చు అనమాట. రీపాటింగ్ చేసేటప్పుడు మీకు యాజ్ యూజువల్గా తెలుసు కదా, మనం రీపాటింగ్లో ఎక్కువ ఎలాంటివి వాడతామో ఇవన్నీ పోషకాలన్నీ మనం యాడ్ చేస్తాం అనమాట. ఈ పోషకాలు ఏంటంటే ఈ ఎగ్ షెల్స్, బనానా పీల్ కానీ ఇంకేమైనా వెజిటబుల్ పీల్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను తీసుకున్నది సాయిల్కి ఒక పాట్, చిన్న పాట్, 5 ఇంచెస్ పాట్ అనమాట, సీడ్లింగ్ పాటే. దీంట్లో ఒక క్లాత్ వేసుకుంటాను. ఇది మొత్తం మంచిగా వాష్ చేసేసి డ్రై చేసుకోవాలి పాట్స్, చిన్నవి అయితే. అంటే రెగ్యులర్గా మనం సాయిల్ మళ్ళీ కొత్తది వేస్తున్నామనంటే మంచిగా వాష్ చేసేసుకొని ఒక రోజంతా డ్రై చేసుకుంటే ఏవైనా ఆర్గానిజమ్స్ అవన్నీ ఉంటే కూడా పోతాయి అనమాట. వేస్తున్నాను, దాంట్లో నీమ్ లీవ్స్ వేసాను అనమాట. నీమ్ లీవ్స్ అంటే వేపాకులు చీడ పురుగులు ఏమి రాకుండా ఉండడానికి వేపాకులు లీవ్స్ వేసాను. దాని తర్వాత కాల్షియం కొరకి ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, డ్రై ఎగ్ షెల్స్, బాయిల్డ్ ఎగ్ షెల్స్, అవి పౌడర్ వేసాను. ఇప్పుడు మనం చేసిన బయోచార్ వేస్తున్నాను అనమాట. ఇది మంచి ఫర్టైల్ సాయిల్, చాలా మంచి ఫర్టైల్ సాయిల్. తొందరగా కోలుకుంటాయి ఈ ప్లాంట్స్ అండ్ తొందరగా హార్వెస్ట్ కూడా వస్తుంది, ఈల్డ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. అందుకనే ఈ సాయిల్ వాడుతున్నాము. కొంచెం వేసిన తర్వాత మనం మళ్ళీ దీన్ని మంచిగా ఇంకా ఎక్కువగా పోరస్ చేసుకోవాలి, లైట్ వెయిట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు మధ్యలో బనానా పీల్ వేస్తున్నాను. బనానా పీల్ అలాగే డ్రైడ్ వెజిటబుల్ పీల్స్ అనమాట. ఇవి బఠానీ పీల్స్, ఏవైనా ఫ్రూట్ పీల్స్ కానీ వెజిటబుల్ పీల్స్ కానీ డ్రైడ్ వేసుకోవాలి. పచ్చి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే చిన్న పాట్ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది కాంపోస్ట్ అవ్వడానికి, అందుకే నేను డ్రై వేస్తున్నాను. పెద్ద పాట్ అయితే పచ్చి వేసుకోవచ్చు కింద లేయర్లో. ఇప్పుడు ఆల్రెడీ రూట్స్కి తగులుతూ ఉంటుంది కాబట్టి పచ్చివి వేయలేదు, డ్రై పీల్స్ వేసాను అనమాట. దాని తర్వాత మళ్ళీ బయోచార్ సాయిల్ ఉంది కదా, ఈ సాయిల్ వేసేసుకోవాలి. మంచిగా ఫర్టైల్ సాయిల్ అనమాట, చాలా మంచి సాయిల్ ఇది. తర్వాత మనం పైన లేయర్లో మాత్రం ఈ ఓన్లీ కాంపోస్ట్ వేసుకోవాలి. ఇంతకుముందు ఫర్టిలైజర్స్ మిక్స్ అయిన సాయిల్ వేసాం కదా, ఇప్పుడు పైన మాత్రం ఓన్లీ కాంపోస్ట్ వేస్తున్నాను. కొంచెం దీంట్లో కౌడంగ్ కూడా మిక్స్ ఉంది ఈ సాయిల్లో, కౌడంగ్ మిక్స్ చేసుకుని పెట్టుకుంటాను. సో ఆ కౌడంగ్ మిక్స్ చేసుకున్న సాయిల్ వేసేసాను. దాని తర్వాత ఇప్పుడు మనం రీపాటింగ్ చేయడానికి చిల్లీ ప్లాంట్స్ తీసుకున్నాను, మిరప మొక్కలు అనమాట. ఇవి కొంచెము కింద వరకు వాటి రూట్స్ బయోచార్ వరకు అందేటట్టుగా అంతవరకు డీప్ తవ్వేసి ప్లాంటింగ్ చేసేసుకోవాలి. ప్లాంటింగ్ చేసేసుకున్న తర్వాత నార్మల్గా వాటర్ వేసేసి కొన్ని డేస్, ఒక 2-3 డేస్ షేడ్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఇంకా ఇవి హెల్తీగా గ్రో అవుతాయి. చిన్న పాట్ అయినా కూడా ఈల్డ్ బాగా ఇస్తాయి అన్నమాట. సో ఇలాగ మనము ఈ బయోచార్ని వాడుకోవచ్చు.
బాల్కనీ అయినా కూడా చిన్న పాట్స్లో కూడా ఎక్కువ ఈల్డ్ రావాలంటే ఇలాంటివి కొంచెం ఒక్కసారి శ్రమ పడితే బాగా వచ్చేస్తుంది అనమాట. జనరల్గా అయితే మనకి బయోచార్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలన్నమాట. అంటే కట్టెలు మనం ఏవైనా మనం కొట్టేస్తాం కదా, ఆ కట్టెలన్నీ కూడా వేస్ట్ చేయకుండా ఏం చేయాలంటే ఒక చిన్న గుంతలాగా తవ్వేసి ఈ కట్టెలన్నీ దాంట్లో వేసేసి ఇంకా కొంచెం చిన్న మంట పెట్టేస్తారనమాట. ఆ మంట పెట్టేసిన తర్వాత దానిపైన కవర్ చేసేసి ఆ మంటని ఒక 24 అవర్స్ వరకు అలాగే వెలిగిస్తూ ఉంటారనమాట. అవి ఎక్కువగా బూడిద అయిపోకుండా జస్ట్ కట్టెలు మంట వరకు రెడ్ నిప్పుల వరకే వచ్చేసిన తర్వాత వాటిని చల్లారిపేసేయాలన్నమాట. చల్లారి చేసేసిన తర్వాత బొగ్గులు తయారు చేసుకోవాలి. అలాగా అపార్ట్మెంట్లో వీలు పడదు కాబట్టి ఈ కోల్ని వాడుతున్నాం అనమాట. అంటే ఈ చార్కోల్ని వాడాం మనము. చార్కోల్తో మనం బయోచార్ చేసుకున్నాం అనమాట. ఇది ఈజీ మెథడ్ అనమాట. ఎలాగో చార్కోల్ చేసిందే ఉంటుంది కాబట్టి ఈ చార్కోల్ని మనం బయోచార్ చేసుకొని ఫర్టైల్ చేసుకోవాలి. సో అది ఈజీగా మనం యూజ్ చేసేసుకోవచ్చు ప్లాంట్స్కి. సో ఇప్పుడు మనం ఫర్టిలైజేషన్ ఏమి ఇవ్వకపోయినా కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే క్రష్డ్ చార్కోల్ ఇప్పుడు మనం యూజ్ చేసింది ఓన్లీ కొంచెమే వాడుతున్నాము, కాకపోతే అది స్పంజీ లాగా పనిచేస్తుంది. అలాగే ఏం చేస్తుందంటే ఎయిరీ పాకెట్స్ క్రియేట్ చేస్తుంది సాయిల్లో. ఓవర్ వాటర్ ఉంటే కూడా అబ్జర్బ్ చేసేసుకుంటుంది. అలాగే వాటర్ రిటెన్షన్ కూడా చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎలాగో కోకోపీట్ వేసాం కాబట్టి వాటర్ కూడా దాన్ని రిటెన్ చేసుకొని సమ్మర్స్లో ఇది కొంచెం సాయిల్ వెట్గా ఉండేటట్టుగా చేస్తుంది. అలాగే ఇది ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్ కూడా. ఎందుకంటే ఈ చార్కోల్ ఉంది కదా, ఈ బొగ్గు ఉంది కదా, దాంట్లో ఫంగస్ ఏమీ ఫామ్ అవ్వదు. ఎందుకంటే అది అబ్జర్బ్ చేసేస్తుంది కాబట్టి ఫంగస్ ఏమీ ఫామ్ అవ్వదు అనమాట. సో రూట్ డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.